ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి సింక్ ఫుల్ అయిపోయింది. చూస్తే ఏడుపు వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు పూజ మొత్తం అంతా ఎంత చక్కగా అయిందో ఇప్పుడు ఇది మొత్తం అంతా అలా క్లీనింగ్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి మా స్వీటీ తల్లికి అయితే తాంబూలం అయితే ఇచ్చేస్తున్నాను. ఇంక ఇక్కడ బూర్ల కోసం కలుపుకుంటున్నాను. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ తన యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి వరలక్ష్మీదేవి వ్రతం అన్నమాట. ఇంకా నేను మార్నింగ్ అయితే లేచేసాను. లేచేసి మొత్తం ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి మొదలు అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇంకా దేవుడి మొదల బొట్లు అయితే అన్నీ పెట్టేశాను. ఇంకా ఇల్లు మొత్తం అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది. ఈరోజు అయితే మ్యాక్సిమం ఫుల్ వ్లాగ్ అయితే షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీరు ఎక్కడ మిక్స్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూసేయండి. యాన్ష్కి అయితే అస్సలు హెల్త్ అయితే బాగాలేదు. వాడైతే పడుకున్నాడు. వాడికి వైరల్ ఫీవర్ అయితే వచ్చింది. ఫుల్ ఫీవర్, కోల్డ్, కాఫ్ అన్నీ కూడా ఉన్నాయి పాపం. అందువల్ల చెప్పేసి నేను మార్నింగ్ అయితే 2 o'clockకి బేగా లేచాను. ఎందుకంటే వాడు లేచేసరికి వాడికి ఇబ్బంది పెట్టకుండా నా పూజ అంతా కంప్లీట్ అయిపోవాలనే ఉద్దేశంతో అయితే నేను మార్నింగ్ అయితే బేగా లేచేసాను. ఇంకా పూజకి కావాల్సిన ఏర్పాట్లన్నీ అయితే చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు నేను ఫ్రెష్ అయ్యేసరికి టైం వచ్చేసి 3 అవుతుందన్నమాట. ఇంక ఇప్పుడు అయితే దేవుడికి కావాల్సిన ప్రసాదాలు, నైవేద్యాలు అన్నీ మొత్తం అన్నీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా ఇప్పుడు నైట్ అయితే పప్పులు అన్నీ కూడా నానబెట్టేసి అయితే ఉంచాను. ఇప్పుడు అవన్నీ అయితే గ్రైండ్ అయితే చేయాలి. చేసి ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా ఈరోజు మ్యాక్సిమం ఫుల్ వీడియో అయితే షూట్ చేయడానికి ట్రై చేస్తాను. మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. మీరు కూడా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేయండి అబ్బా. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక నేను వచ్చేసి అయితే పప్పు అయితే గ్రైండ్ చేస్తున్నాను. పప్పు వచ్చేసి వేసాను అనమాట. ఇక్కడ గ్రైండ్ అయితే చేస్తున్నాను పప్పు. ఇది వచ్చేసి చప్పడి గారెల కోసం అండ్ తీపి గారెల కోసం. నెక్స్ట్ అయితే బూర్లు కూడా సోప్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ట్రిప్ అయితే వేసాను. ఇది ఆయి బూర్ల కోసం అనమాట. శనగపప్పు అయితే ఆయి పెట్టడానికి ఇక్కడైతే రుబ్బుకుంటున్నాను. అన్నీ తక్కువ క్వాంటిటీలోనే చేసుకున్నాను. ఎందుకంటే పిల్లలకు కూడా హెల్త్ బాగాలేదు కదా, మళ్ళీ వాళ్ళు తింటారు స్వీట్ ఎక్కువ వద్దు అలాగని తక్కువ ప్రసాదం కోసం అలా చేస్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక పక్క పరమాన్నం పెట్టి ఒక పక్క రైస్ అయితే పెట్టాను. ఇంక ఇక్కడ ఆయి అయితే పెట్టేసి తీసిన తర్వాత దీంట్లో పంచదార అన్నీ మిక్స్ చేసి అయితే బాగా కలిపేసుకుంటున్నాను. ఇంకా మ్యాక్సిమం ఫుల్ వీడియో అయితే షూట్ చేయడం నాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది, అన్నీ చేసుకుంటూ చేయాలంటే. అందుకని అక్కడక్కడ తీసిన క్లిప్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. మొత్తం ఫుల్ వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాను. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే చప్పడి గారెలు, తీపి గారెలు, బూరెలు అయిపోయి ఇంక ఇక్కడ మొత్తం తిరుమల సామాను మొత్తం అన్నీ అయితే క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ పసుపు బొట్లు అయితే పెట్టేస్తున్నాను వాటిలన్నిటికి. ఇంక ఇక్కడ తిరుమల మొత్తం అంతా ఇలా నీట్గా అయితే సర్దేసుకున్నాను. నేను సర్దుకునే టైంకి హియాన్ష్ అయితే ఇంకా లేగలేదు. ఇంక ఇవన్నీ సర్దిసుకున్న తర్వాత అయితే హియాన్ష్ కూడా లేచాడు. ఇంక అప్పటికి టైం వచ్చేసి 6:30 ఇలా అవుతుంది. ఇంకా నైవేద్యం పులిహోర కూడా అన్నీ ప్రిపేర్ చేస్తాను. ఇక నేను కూడా ఫుల్ టైర్డ్ అయిపోయినప్పటికీ అన్ని ప్రసాదాలు చేసేసరికి ఇంక ఇప్పుడైతే ఇంకా హియాన్ష్ లేగలేదు. కొద్దిసేపట్లో అయితే ఇంక వాళ్ళు కూడా లేస్తారు. లేచి ఫ్రెష్ అయిపోయి అందరూ కలిపి పాపకు కూడా నీట్గా అయితే రెడీ చేస్తాను. చేసాక ఇక్కడ తోరణాలు అయితే కట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ చేస్తాం మేము. ఇంక ఇక్కడ అయితే కంకణం అన్నీ కట్టేసుకొని ఫస్ట్ అయితే దీపం అయితే వెలిగించేస్తున్నాను నేను. వెలిగించేసిన తర్వాత ఇంకా మంత్రాలు కథ మొత్తం అంతా అయితే చెప్పుకున్నాం. ఇంకా మా వీడియో వచ్చేసి మా వాడు నిఖిల్ అయితే షూట్ చేశాడు వీడియో మొత్తం. ఇంకా ఇక్కడైతే దీపం అయితే పెట్టేశాను నేను. ఇది కొంచెం వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది, ఎందుకంటే మళ్ళీ ఫుల్ లెంత్ వీడియో అయిపోద్దని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను వీడియో అయితే. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ వినాయకుని పూజ అయితే చేసుకున్నాం. వినాయకుని పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అమ్మవారి మంత్రాలు వ్రతం మొత్తం అంతా అయితే కథ అయితే చెప్పుకుంటాం. ఇంక ఇక్కడైతే పూజ అయితే ప్రారంభం అయిపోయింది. ఇలాగా కలియుగే ప్రథమద్వీపే భర్తవర్షే భర్తఖండే ఆశ్విన్యమాసే భర్తకై చంద్రమానే సంవత్సరే దక్షిణాయే వర్షభృం చేసుకొని క్షేమ శైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ధనం చతుర్విధ పురాణ పురుషుద్యం సౌభాగ్య ఫల నిత్యం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. భూతాయ నమః, విభ్రూత్యాయ నమః, సర్వసుప్రియాయ నమః, పార్వతీ నందనాయ నమః, వాచిన్యాయ నమః, పద్మలీలాయ నమః, పద్మనాయ నమః, శుచ్యాయ నమః, స్వాయాయ నమః, స్వధ్యాయ నమః, శుద్ధ్యాయ నమః.
సంత్యానం సమర్పయామి. ధాన్యలక్ష్మి స్తోత్రం. అయినా కలిగిన కామీన వెద్యం శ్రీత్యం పూజితే సేవితం జయ జయ హేమది గజలక్ష్మి రూపణే సంతాల లక్ష్మి స్తోత్రం. ఈ విధంగా అయితే అమ్మవారి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ నేనైతే హారతి అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా హారతి ఇచ్చేసి అయితే దండం అయితే పెట్టేసుకొని నెక్స్ట్ ముగ్గురు ముత్తైదులు పిలిచి అయితే తాంబూలం అయితే ఇచ్చేసుకుంటాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా పూజ అయితే హియాన్ స్వీటీ కూడా బాగా చేశారు. అప్పుడు కొంచెం వాడికి ఫీవర్ అయితే తగ్గింది కాబట్టి వాడు కూడా వచ్చి అయితే అక్కడ నించున్నాడు. ఇంకా ఈరోజు ఈవినింగ్ నుంచి అయితే స్వీటీ ఫీవర్తో స్టార్ట్ అయిందనమాట. స్వీటీ కూడా పాపం చాలా ఇబ్బంది అయితే పడిపోయింది. దానికి కూడా ఫీవర్ అయితే చాలా ఎక్కువైపోయింది. ఇంకా పూజ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మేమైతే ఇలా చిన్న సెల్ఫీ అయితే తీసుకున్నాం ఇక్కడ అమ్మవారి దగ్గర. ఇంకా మేము నలుగురు కూడా తీసుకున్నాం. కానీ హియాన్ స్వీటీ అయితే సరిగ్గా ఉండలేదు, వాళ్ళు అయితే సరిగ్గా కోఆపరేట్ చేయలేదు. నువ్వు దొరికాడు దొంగ, స్వీట్ దొంగ, స్వీట్ దొంగ, స్వీట్ దొంగ. చూపి 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 అక్కికి అక్కికి ఉంది పది లోపల పదండి. ఇంకొక్కడ వచ్చేసి తాంబూలంకి అయితే తయారు చేసుకున్నాను. ఆకు చెక్క, బ్లౌజ్ పీసు అండ్ 2 అరటిపళ్ళు ఇవన్నమాట తాంబూలం ఇచ్చుకోవడానికి. ఇంకా ముగ్గురు ముత్తైదులు పిలిచి అయితే తాంబూలం అయితే ఇచ్చుకుంటాను. ఇంకా ఈ విధంగా అయితే పూజ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ వచ్చేసి బేగా లెగడం వల్ల అయితే పూజ అయితే 8:30 కల్లా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూజ మొత్తం అంతా చేసిన తర్వాత ఇంకా తాంబూలం మొత్తం అంతా ఇచ్చేసరికి అయితే 11:30 ఇలా వచ్చేసి అయితే తాంబూలం అయితే ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ మా ఆడబడుచుని అయితే పిలిచి తనకైతే ఇచ్చాను. ఇంక ఇక్కడ పసుపు రాసి గంధం పెట్టేసి బొట్టు, గంధము, అక్షంతలు అన్నీ ఇచ్చి ఇంకా తాంబూలం అయితే ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ పక్కింటి ఆంటీ అయితే పిలిచాను. ఆయమ్మ కూడా వచ్చారు. ఇంకా తనకు కూడా ఇస్తాను. ఇంకా మూడో పర్సన్కి ఇక్కడ ఎవరు దొరకలేదు కాబట్టి మూడవ ఆయన వచ్చేసి స్వీటీ తల్లికి అయితే ఇచ్చేసాను. ఇంకా ఈ రకంగా అయితే పూజకి తాంబూలం ఇవ్వడం కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ చూడండి స్వీటీ అయితే బుద్ధిగా కూర్చొని అయితే తాంబూలం అయితే తీసుకుంది. దాన్ని అలా కూర్చోమన్నాను, స్వీట్ ఇస్తానని చెప్పి కూర్చుంది అనమాట. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే కాళ్ళకి అయితే పసుపాటి అన్నీ రాసి బొట్టు పెట్టి అక్షంతలు వేయమని అన్నీ చెప్తే చాలా బాగా చక్కగా అయితే చేసింది. తాంబూలం తీసుకుంది. ఫస్ట్ టైం ఇచ్చాను అనమాట స్వీటీకి. లాస్ట్ ఇయర్ అటు ఎప్పుడు ఇవ్వలేదు. ఇలా ఇవ్వచ్చు, ఎవరైనా లేకపోతే పిల్లలకు కూడా ఇచ్చుకోవచ్చు. ఆడపిల్ల కూడా చిన్నపిల్ల అయినా సరే అమ్మవారితో సమానం అన్నారు కాబట్టి ఇంకా పాపకైతే ఇచ్చేసాను. ఇక్కడ తాంబూలం వచ్చేసి స్వీటీ చూడండి ఇక్కడ నన్ను ఎంత చక్కగా అయితే బ్లెస్సింగ్ చేసిందో. నువ్వు ఇంక ఇప్పుడైతే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. తాంబూలాలు కూడా మొత్తం అన్నీ ఇచ్చేసాను. ఇక్కడ వచ్చేసి ఇది బొబ్బట్టు అనమాట. అమ్మవారికి తెచ్చిన ప్రసాదాల్లోని ఇవి స్వీట్స్ అయితే తీసుకొచ్చారు మా ఆయన. బొబ్బట్లు, కోవా అవి అన్నీ తీసుకొచ్చారనమాట. కలాకండ్ అన్నీ ఆల్ మిక్సింగ్ అనమాట. స్వీట్ బాక్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకా మంచి మంచి స్వీట్స్ అన్నీ అయితే ఫస్ట్ అయితే తినేసాం. ఇంక ఇవే మిగిలాయి. ఇంక ఇలా అయితే పూజ మొత్తం అంతా అయిపోయాకైతే ఫస్ట్ అయితే స్వీట్స్ అయితే తిన్నాను. నేను బొబ్బట్టు తిన్నాను. తర్వాత కలాకండ ఇవి అయితే కొంచెం అయితే మేమంతా స్వీట్స్ అయితే తినేసాం మేము అందరం కలిసి. ఇది ఇందా తెచ్చుకున్న డ్రింక్, మిగిలిన డ్రింక్ నేను తాగుతాను. మిగిలిందండి బాగుంది. వేస్ట్ పెళ్ళు పెద్ద వేస్ట్ ఫెల్లో. కానీ అన్నీ తోవాలంటే నాకు ఏడుపు వస్తుంది. మళ్ళీ కలుద్దాం. బాయ్. ఈవినింగ్ టెంపుల్కి వెళ్తాను. అక్కడి నుంచి వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. బాయ్ బాయ్. చెమటలు చూడండి లైక్ చేస్తాను. చెమటలు బాయ్. ఇంక ఇప్పుడు టైం వచ్చి ఈవినింగ్ 5 అయిందనమాట. ఇంకా మళ్ళీ నీట్గా అయితే ఫ్రెష్ అయితే అయిపోయాను. ఫేస్ వాష్ అటు అన్నీ చేసుకున్నాను. ఇయర్ రింగ్స్ అయితే తీసాను. ఎందుకంటే నేను ఈ ఇయర్ అమ్మవారికి పెట్టినవి అయితే ఇయర్ రింగ్స్ కొన్నాను అనమాట. గోల్డ్వి అవి పెట్టాను అక్కడ. ఇంకా ఇప్పుడు ఈవినింగ్ అయింది కదా, ఇంకా అవి తీసి అయితే వేసుకొని తర్వాత పసుపు మాటి మా హస్బెండ్ చేత అయితే కట్టించుకున్న తర్వాత ఇంకా తన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని అయితే అమ్మవారి కలసం కదిపేసి ఇంకా మేమైతే టెంపుల్కి అయితే వెళ్తాం.
టెంపుల్కి వెళ్ళి వచ్చేయడమే. ఇవే నేను తీసుకున్న ఇయర్ రింగ్స్. ఎలా ఉన్నాయన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవి వచ్చేసి ఆ పావుతులం మీద 1 గ్రామ్ పావు అయితే ఎక్కువ ఉన్నాయి. ఇంకా అయితే ఫస్ట్ అయితే ఈ చెవులీలు అయితే తీసుకొని ఎట్టేసుకుంటున్నాను. పూజ అంతా అయిపోయిన తర్వాత కూడా హియాంష్ మళ్ళీ పూజ చేస్తున్నాడు అనమాట. దాంట్లో మిగిలిపోయిన అక్షంతలన్నీ వేస్తున్నాడు. వేసి ఇప్పుడు పూజ చేస్తున్నాడు ఆడు. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ అయితే అది కట్టమంటే చూడండి ఎంత ఎటకారో మా హస్బెండ్కి. ఇంక ఇప్పుడు వచ్చేసి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాను నేను. ఇంకా ఆడవాళ్ళు వచ్చేసి ప్రతి ఇయర్ మొత్తంలో ఏ రోజు హస్బెండ్ కాలుకి మొక్కినా మొక్కకపోయినా ఆ రోజు అయితే వరలక్ష్మీదేవి వ్రత రోజు అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరు అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంటారు కదా. మీరు కూడా తీసుకున్నారో లేదో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకా ఇక్కడ అమ్మవారి కలసం అయితే కదిపేసి కొన్ని అక్షంతలు అయితే వేసుకొని కొంచెం బొట్టు పెట్టేసుకొని ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము. ఇంకా టెంపుల్లో బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే నేను మొబైల్ అయితే ఇంటి దగ్గర వదిలేసి అయితే వెళ్ళిపోయాను. పిల్లలు చూడమని చెప్పి నిఖిల్ క్యాబ్ చెప్పి అయితే మేమైతే ఫాస్ట్గా వెళ్ళి అయితే వచ్చేసాము. ఇంకా దుర్గాదేవి టెంపుల్కి అయితే వెళ్ళాం. ఇంకా అక్కడ వదిన వాళ్ళు మేము అందరూ కలిపి అయితే కొన్ని పిక్స్ అయితే దిగాం అనమాట. అవి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇంక ఇది వచ్చేసి మా వదిన వాళ్ళ ఇంటికి నేను తాంబూలం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటో అనమాట. ఇంకా వదిన తాంబూలం ఇచ్చినప్పుడు అప్పుడు ఫొటోస్ తీసుకున్నాం. ఇది వచ్చేసి వదిన మా ఇంటికి వచ్చింది, అప్పుడు మేమందరం మా ముగ్గురం అయితే కలిసి తీసుకున్నాం. ఇంక ఈ రకంగా అయితే వరలక్ష్మీదేవి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ తన్వి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఆల్.